అలానే మిసెస్ రో ప్రకాష్ రాజ్ విలక్షణ నటుడు. ఆయన ట్విట్టర్లో ఈ మధ్య కాలంలో రాజకీయంగా కూడా కామెంట్లు చేస్తూ సంచలనాలు సృష్టిస్తూ ఉన్నారు. జెన్జీకి మద్దతు ఇస్తూ ఢిల్లీలో ఆయన కనిపించినటువంటి సందర్భం కూడా మనం చూసాం. అలాంటి ప్రకాష్ రాజ్కి 3 చోట్ల ఓటింగ్ ఉన్నటువంటి విషయాన్ని కూడా మనం విన్నాం. అందుకే ఇప్పుడు అసలు ఎక్కడ ఓటు లేకుండా చేశారు అనేది ఇప్పుడు ప్రకాష్ రాజ్ జస్ట్ ఆస్కింగ్ పేరుతో అడుగుతున్నటువంటి ప్రశ్న. మరి ఎందుకు ఆయన ఓటు తీసేశారు అని అంటే సర్ అనేటువంటి ప్రోగ్రాం జరుగుతోంది ఇప్పుడు. ఈ ప్రోగ్రాంలో భాగంగా దాదాపు 63 లక్షల మందికి సంబంధించినటువంటి ఓట్లు తీసేశారు అనేది కర్ణాటకలో వినిపిస్తుంది. ప్రత్యేకించి బెంగళూరులో పెద్ద ఎత్తున ఓట్లు తీసేశారు అనేది. ఈయన వాస్తవంగా లోక్సభకు కూడా పోటీ చేశారు, అక్కడ ఎన్నికల్లో పార్టిసిపేట్ చేశారు. అయినప్పటికీ నా ఓటు లేదు అని ఇప్పుడు క్లెయిమ్ చేస్తూ ఉన్నారు. సరే, ఓటు తీసేశారు, కానీ మళ్ళీ ఓటు ఎలా తీసుకొచ్చుకోవచ్చో నాకు తెలుసు అని చెప్పి ఆయన ఒక ట్వీట్తో పాటు ఆ ట్వీట్కి వీడియో కూడా అటాచ్ చేశాడు. అయితే ఈయన ఇంత వివాదాస్పదమైనటువంటి కామెంట్లు చేస్తున్నప్పటికీ కూడా సినిమాల్లో ఈయన క్రేజ్ అయితే తగ్గలేదు. కారణం ఏంటంటే విలక్షణ నటుడు. అందుకే చెప్పాను, వారణాసి లాంటి సినిమాలో కూడా ఈయన ఇప్పుడు నటిస్తూ ఉన్నారు. రాజమౌళి, మహేష్ బాబు హీరోగా రాజమౌళి డైరెక్షన్లో తయారవుతున్నటువంటి వారణాసి సినిమా నెక్స్ట్ ఇయర్ ఏప్రిల్లో రిలీజ్ కాబోతుంది. ఆ సినిమాలో ఈయన ఉన్నారు, ప్రకాష్ రాజ్ కూడా ఉన్నారు. దీంతో పాటు టాక్సిక్ అనేటువంటి సినిమాలో కూడా ఉన్నారు. ఇలా ఒక 3-4 సినిమాల్లో చాలా బిజీగా ఉన్నటువంటి యాక్టర్ ఈయన. ఆయన మీద అనేక ఆరోపణలు ఉన్నాయి. సెట్కి సరిగ్గా రాడని, ఆయన కోసం షెడ్యూల్ మార్చుకోవాలని, ఇలా అనేకం ఉన్నాయి. ఇప్పుడు పొలిటికల్గా ఆయన మీద అనేక మంది దుమారాన్ని ఎత్తిపోస్తూ ఉన్నారు. అయినప్పటికీ ఆయన సినిమా కెరీర్కి మాత్రం ఎలాంటి ఇబ్బంది లేకుండా కొనసాగుతుంది. ఇప్పుడు జెన్జీ ఎంకరేజ్ చేయడం దగ్గర నుంచి ఇప్పుడున్నటువంటి ప్రభుత్వం మీద వ్యతిరేకంగా ఎక్కువగా ట్వీట్లు చేస్తున్నారు. మరి దీని ప్రభావం వారణాసి సినిమా మీద పడే అవకాశం ఉందా అనేటువంటి ప్రశ్న ఇప్పుడు మొదలైంది. ఇప్పుడు తాజాగా 3 ఓట్లు ఉన్నటువంటి ప్రకాష్ రాజ్ గారు నా ఓటు ఎక్కడా లేకుండా చేశారు, నాకు ఓటే లేకుండా లేదు అని చెప్పి ఆయన జస్ట్ ఆస్కింగ్ పేరుతో వేస్తున్నటువంటి ప్రశ్నకు సమాధానం ఎవరు చెప్పాలి? ఎలక్షన్ కమిషన్ చెప్పాలి. ఎలక్షన్ కమిషన్ రివ్యూ చేస్తూ ఉంది. సాధారణంగా అనేక చోట్ల ఓటు ఉన్నప్పుడు ఎక్కడ ఓటు మీకు కావాలి అనేది నిర్ణయించుకోవాలి మీరే. మీకు 3 ఓట్లు ఉన్నాయి, 3 ఓట్లు ఉన్న దాంట్లో మీరు 2 ఓట్లు మీరే తొలగించుకోవాలి. కానీ ఎక్కడా తొలగించుకోకపోతే కనుక మరి ఎలక్షన్ కమిషన్ ఏ నిర్ణయం తీసుకుంటుంది? ఏదో ఒక దగ్గర ఉంచి మిగతా చోట్ల తీసేయాలి. కానీ అసలు ఓటే లేకుండా ప్రకాష్ రాజ్ చేశారు అనేది ఇప్పుడు ఆయన చేస్తున్నట్టు ఆరోపణ. బహుశా ఎన్నికల కమిషన్ మళ్ళీ ఓట్లు చేర్చుకునే అవకాశం ఇస్తారు. ఎలక్షన్ కమిషన్ అవకాశం ఇచ్చినప్పుడు ఆటోమేటిక్గా మళ్ళీ ఓటుని చేర్చుకునేటువంటి అవకాశం. కానీ ఈ లోపుగా కేంద్ర ప్రభుత్వం చేస్తున్నటువంటి ఈ ఓట్ల తొలగింపు ప్రక్రియ ఏదైతే ఉందో దాన్ని ఆయన జస్ట్ ఆస్కింగ్ పేరుతో ప్రశ్నించడంతో పాటు అనేక మందిని ఆలోచింపజేసే ప్రయత్నమా, లేదంటే ప్రభుత్వాన్ని బదనాం చేసే ప్రయత్నమా అనేది మీరు ట్రోల్ చేయొచ్చు. థ్యాంక్ యూ.